నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు ఎన్నో న్యూట్రిషన్ కలిగిన రాగి పిండితో మనం స్టీమ్డ్ కేక్ చేయబోతున్నామండి. ఇది న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా హెల్దీ. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా చాలా హెల్దీ అండి. అందరికీ సేఫ్. ఈ కేక్ రెడీ అవ్వడానికి 10 నుంచి 12 నిమిషాలు కరెక్ట్ టైం పడుతుందండి. చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్గా ఈజీగా చేసి వచ్చి ఈ కేక్ ఎలా చేయాలో మరి చూద్దామా. మరి పావు కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలండి. నేను జల్లించి తీసుకున్నాను పావు కప్పు వరకు రాగిపిండి. అదేవిధంగా అదే కప్పుతో పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి కూడా జల్లించి తీసుకోవాలి. పావు కప్పు వరకు బెల్లం తీసుకోండి. బెల్లం త్వరగా మెల్ట్ అవ్వడం కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు హాట్ వాటర్ వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేయండి. హాట్ వాటర్ వేసాం కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తే త్వరగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది. బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ సిరప్ని వేసుకోండి మనం మిక్స్ చేసుకున్న పిండిలోకి. 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ అయితే పావు కప్పుకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. అదేవిధంగా పావు కప్పు వరకు మిల్క్ వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎక్స్ట్రా మిల్క్ వేయండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వేసుకొని మన విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనం ఏ డైరెక్షన్లో మిక్స్ చేస్తున్నామో అదే డైరెక్షన్లో, ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. విస్కర్తో మిక్స్ చేసుకుంటే కేక్ అనేది లంప్స్ ఏం లేకుండా చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేయండి. పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా తక్కువ వేసుకోవాలండి. కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది బేకింగ్ పౌడర్ వేయడం వల్ల. విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది కేక్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కేకు ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోండి. లేదంటే కనుక వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక పావు టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కేక్కి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్లోకి ఆయిల్ అనేది స్మూత్ స్ట్రక్చర్, సిల్కీ స్ట్రక్చర్ వచ్చేస్తుందండి. కేక్ అనేది షైనింగ్ ఉంటుంది. ఆయిల్ కానీ నెయ్యి వేస్తే అంత బాగుండదు. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. షైనింగ్ వస్తుందండి ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు మనం 2 బౌల్స్ తీసుకొని ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ గ్రీజ్ చేసుకోండి. గ్రీజ్ చేసుకొని పక్కకు పెట్టుకొని కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టీమ్ చేసిన కేక్ అయినా, నార్మల్గా బేక్ చేసుకున్నా, ఏ కేక్ అయినా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ని రిమూవ్ చేసుకునేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. బౌల్స్ రెడీ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ బౌల్స్లోకి 2 బౌల్స్లోకి వేసుకోండి. చూడండి, 2 బౌల్స్ని ఫిల్ చేసుకోండి. కేక్ బ్యాటర్ అనేది ఫుల్గా వేయకుండా 1/2 కప్పు వరకు, 1/4 కప్పు ఎలుతుగానే వేయండి. కొద్దిగా 1/4 కప్పు వరకు వేస్తే సరిపోతుంది కరెక్ట్గా బ్యాటర్ అనేది. లేదంటే కనుక పైకి వచ్చేస్తుంది. ఈ బౌల్స్కి కరెక్ట్గా సరిపడేటట్లు నేను చేసుకున్నానండి. అందుకే నాకు ఈ బౌల్స్కి కరెక్ట్గా సరిపోయాయి ఆ బ్యాటర్ అనేది. పిల్లలు వచ్చినవన్నీ చాలా ఈజీగా మనం చేసి ఇచ్చేవచ్చండి ఇన్స్టెంట్గా. మీకు కావాలంటే కనుక ఏదైనా డ్రై ఫ్రూట్స్తోని ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. లోపల తినేటప్పుడు కూడా జీడిపప్పులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం వేరే ప్యాన్లో 1.5 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. 2 టిష్యూ పేపర్స్ 2 లేదా 3 వేసుకోండి. లేదంటే 2 అయినా పర్వాలేదు. టిష్యూ పేపర్స్ వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే స్టాండ్ కూడా అవసరం లేదండి మనకి. 2 కప్స్ ఈ విధంగా పెట్టుకొని దానిపైన కూడా టిష్యూ పేపర్ పెట్టుకోండి. లేదంటే వేరే ప్లేట్ పెట్టుకోవచ్చు. కానీ చిన్న వాటర్ డ్రాప్ కూడా పడకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా టిష్యూ పేపర్ పెట్టానండి. టిష్యూ పేపర్ పెట్టి 10 to 12 మినిట్స్ వరకు ఉంచి ఒకసారి క్యాప్ తీసి చూడండి. మొత్తం ఈజీగా ఈ టిష్యూ పేపర్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసిన తర్వాత చాలా ఈజీగా అండి ఓవెన్లో ఎలా కుక్ అవుతుందో అదే విధంగా ఉంటుంది. అసలు మాయిశ్చరైజర్ కానీ ఏమి ఉండదు. అసలు అంత సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నైఫ్తో ఒకసారి చెక్ చేయండి. చూడండి, అసలు స్టిక్ అవ్వకుండా వచ్చేసింది. నైఫ్కి ఏది అసలు ఏం అంటుకోకుండా వచ్చేసిందండి. మనం ఏదైనా ఒక టిష్యూ పేపర్తో ఈ బౌల్స్ని పక్కకి తీసుకోండి.
ఈ బౌల్స్ చూడండి, స్టీమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏ కేక్ అయినా మనం సైడ్స్ అనేది లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత టర్న్ చేసుకోండి ఒకసారి. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి బౌల్స్ నుంచి. ఆల్రెడీ మన పిండి అన్నీ ఆయిల్ అవన్నీ గ్రీజ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. పిల్లలు కొద్దిగా అట్రాక్ట్గా ఉండడం కోసం పైన నేను జీడిపప్పులు కూడా కొద్దిగా డెకరేట్ చేశానండి. చూడండి, చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్ అనేది. చాలా చాలా బాగుంటుంది. కట్ చేస్తే చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది. అసలు స్టిక్ అవ్వడం లేదండి. స్టీమ్ చేసిన కేకా అన్న అసలు వాళ్ళకి డౌట్ వస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఈ కేక్ మనం స్టీమ్ చేసాం కాబట్టి చాలా చాలా హెల్దీ అండి. అంతేకాకుండా మనం స్టీల్ బౌల్లో వేసుకొని మనం స్టీమ్ చేసుకున్నాము. చాలా చాలా హెల్దీ అండి. కోకో పౌడర్ వేసాం, చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తుంది. అంతేకాకుండా రాగి పిండి ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. చాక్లెట్ ఇష్టపడే వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.